సజ్జల రామకృష్ణారెడ్డి గారు జర్నలిస్టుగా సుదీర్ఘమైన అనుభవం ఆయనకుంది. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంతంగా అధికారాన్ని చెలాయించే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే ఆయన కొడుకు, వాళ్ళేమి రోడ్డు మీద ఉన్నాళ్ళు కాదు, అడ్రస్లు లేనాళ్ళు కాదు. ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఇవాళ ఈ సోషల్ మీడియాలో ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు సృష్టించే శక్తి ఉన్న బలమైన కుమారుడు ఆయనకి. మరి అటువంటి వ్యక్తులు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయటంతో పాటు ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టించే బాధ్యతని సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు తీసుకున్నారనేది స్పష్టం అవుతా ఉంది. 13/10/23 పొన్నూరు నియోజకవర్గంలో మీరు ఓటు కోసం అప్లై చేస్తే అదే సోకాళ్ళు కుటుంబం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, శ్రీమతి లక్ష్మి గారు, సజ్జల భార్గవరెడ్డి గారు, మోతే నవ్య గారు మళ్ళీ నాకున్న అనధికారమైన సమాచారం ప్రకారం 27/10/23 మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లు కావాలని పెట్టారు. ఎలా పెడతారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒకవైపు పొన్నూరు నియోజకవర్గంలో ఫామ్ 6 కింద మీరు అప్లికేషన్స్ పెట్టి మళ్ళీ మీరు 27/10 ఒకరోజు అటు ఇటుగా నేను ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ విధంగా అయితే ఫామ్ 7 పొన్నూరులో పెట్టారో మీరు ఫామ్ 6 మంగళగిరిలో పెట్టిన అప్లికేషన్ అదే ట్విట్టర్లో నేను పెడితే ఆన్లైన్లో తీసి చూపెడతా. మంగళగిరిలో ఎప్పుడు అప్లికేషన్ పెట్టారు, ఎప్పుడు ప్రాసెస్ అయింది, ఎప్పుడు ఓటు ఇచ్చారని. ఫామ్ 6 పొన్నూరులో పెట్టి అదే కుటుంబం మంగళగిరిలో ఫామ్ 6 ఎలా అప్లై చేస్తారు? అది చట్టరీత్యా నేరం. ఎవరైనా నాకు చాలామంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఓట్లు ఇక్కడ మార్చుకుంటామంటే ఎన్నికల్లో విధున్న వాళ్ళు ఏం చెప్తారంటే మాకు చెప్పారండి 6 నెలలు ఇక్కడ పడుకోవాలి, లేకపోతే ఇక్కడ శాశ్వత నివాసం ఉండాలి, నీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నా కూడా కుదరదు, మీరు వెళ్ళొచ్చినా కూడా కుదరదు. మరి అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క కుటుంబం యొక్క పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్ అయితే మంగళగిరిలో కానీ పొన్నూరులో కానీ ఓటు ఎలా ఇస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఓకే, ఇచ్చారు. 2 చోట్ల ఎలా ఇస్తారు అంటే ఈయన ముఖ్యమంత్రి గారి క్యాంప్ క్లర్క్, ప్రభుత్వ అడ్వైజర్ కాబట్టి ఎన్ని చోట్లైనా ఓటు ఉండొచ్చు. ఎన్నికల విధుల్లో ఈఆర్ఓగా ఉన్న పొన్నూరు నియోజకవర్గం ఈఆర్ఓ, మంగళగిరి నియోజకవర్గం ఈఆర్ఓ దాసోహం అంటారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల అక్రమాలన్నీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కలిశారు. తెలుగుదేశం పార్టీ బృందం పలు సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బృందాన్ని కలవటం జరిగింది. ఎన్నోసార్లు సీఈఓని కలిశారు. ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి. దీన్ని బట్టి అర్థమవుతా ఉందంటే దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈ దొంగ ఓట్ల మీద సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ భార్గవ్ రెడ్డికో అనేది ఒకటి స్పష్టం అవుతా ఉంది. 2 చోట్ల ఫామ్ 6 మీద సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి కుటుంబం ఫామ్ 6 మీద అప్లికేషన్ పెట్టారు. సెక్షన్ 30 కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా.